ఎరక్కపోయి ఇరుక్కుపోవడు ఎరికే కదా శాస్త్రం. కొందరు కథ గట్ల అయితేదోలా, కొందరేంది ఒక దొంగోని కథ గట్టనే అయింది. ఇంటికి కన్నం వేద్దామని వచ్చిండు, కన్నంలోనే ఇరుక్కుపోయిండు. అగు చూడురి. అయిందా? లగ్గమైందా? దొంగతనానికి వచ్చి పానాల మీదకి తెచ్చుకుంటిగా. ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయింది ఆలతు. సినిమా సమజైందా నుల్ల మీకు? అయితే వీడు దొంగోడు. ఇండ్లల్లా వెంటిలేటర్ లేక ఫ్యాన్ పెడతారు కదా, వేస్ట్ గాలి బయటికి పోయేతందుకు. అగోగా కండంలకెళ్ళి వీడు ఇండ్లకు దూరదామని చూసిండు, సగం దూరిండు, ఇంకా సగం ఇరుక్కవేయండు. అటు లోపలికి దున్కత్తలేదు, బయటికి దిగత్తలేదు. నే యాలాడుకుంటూ ఉన్నాడు ఒక అవస్థన. అయితే నద్యం రాత్రి 1 గంటకు ఏమో ఈ ఇల్లు గల్ల ఆయన మంచినీళ్లు తాగుదామని అరలకు పోతే ఏమున్నది, ఈ మనిషి ఇట్లా యాలాడుకుంటూ ఉన్నాడట. ఒక్కసారి మీరే ఊహించుకోరల్లా, నడ్జాం రాత్రి నట్టింట్లో ఒక మనిషి ఇట్లా యాలాడుతుంటే చూసినోళ్ళకు ఎట్లా అనిపిస్తుందో. పాప మా ఇంటి ఆయనకు గుండెపోటు రావచ్చు. దయ్యమో అనుకున్నాడో భూతమో అనుకున్నాడో అటెంకా ఎట్లనో అట్లా ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ కొట్టిండు. వాళ్ళు వచ్చి దొంగని కాపాడు ఉపాయం చేశారు.